Hello my dear Bangalams, MG వాళ్ళు 100th anniversary సెలబ్రేట్ చేస్తున్నారు ఇన్ గ్రాండ్ స్టైల్. ఎందుకంటే MG సెలెక్ట్ వాళ్ళ ప్రీమియం షోరూమ్స్ అనేది వచ్చేసాయి. దాంట్లో వాళ్ళు స్పోర్ట్స్ కార్స్ అండ్ అల్ట్రా ప్రీమియం లగ్జరీ కార్స్ అనేది ఆఫర్ చేయబోతున్నారు. దాంట్లో ఫస్ట్ లాంచ్ చేయబడేది సైబర్ స్టార్ అండ్ M9 గురించి వివరాలు ఆల్రెడీ షేర్ చేసేసాను. ఈరోజు సైబర్ స్టార్ని ఒక క్లియర్ వ్యూ మనం తెలుసుకుందాం. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో షోకేస్ చేయబడి ఉన్నాయి అండ్ హ్యాపీగా మనం ఏ డిస్టెన్స్ లేకుండా దీన్ని మనం చెక్అవుట్ చేయవచ్చు. లెట్ మీ గివ్ యూ సమ్ నంబర్స్. 510 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్స్. విన్నారా కరెక్ట్గా? 510 horsepower, 725 Newton meters, 0 to 103.2 seconds. That is faster than some of the Ferraris or Aston Martins out there, which is unheard of. అంటే BMW M5 కాంపిటీషన్ కంటే ఎక్కువ 0 to 100 టైమింగ్ అంటే అది అన్హర్డ్ ఆఫ్. అండ్ దీంతోపాటు 5-star రేటింగ్, సేఫ్టీ రేటింగ్ తీసుకోండి. అండ్ మనకి దీన్ని ఎవరైతే డెవలప్ చేశారో ఆ పర్సన్ అనేది ఆల్రెడీ F1 ఇంజనీర్గా ఉన్నారు అండ్ 488 GTB డెవలప్మెంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు. సో యూ గెట్ టాప్ నాచ్ ప్రాపర్ స్పోర్ట్స్ కార్ పర్ఫార్మెన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఇప్పుడు మనం ఫ్రంట్ డిజైన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకలాంటి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది DRLs అనేది చాలా ఫ్యూచరిస్టిక్గా చాలా చక్కగా ఉంది. ఆ సైబర్ స్టార్ పేరుని హైలైట్ చేస్తుంది. సైబర్ పంక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఒక కార్లకు ఉంది. ఫ్రంట్ ఇది కానివ్వండి, మనకి ఫ్రంట్ స్ప్లిట్టర్ కానివ్వండి, మనకి ఫ్రంట్ బంపర్ డిజైన్ కానీ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. మీ ప్రొఫైల్కి వచ్చినట్లయితే ఒక ప్రాపర్ రోడ్స్టర్ కన్వర్టబుల్ ఒక డిజైన్, ఇక్కడ ప్రాపర్ కన్వర్టబుల్ డిజైన్ అనేది మనకి ఫుల్ సర్కిల్ అనేది మనకు కనిపిస్తుంది. 20-inch వీల్స్ అండి. 20-inch వీల్స్, పిరేలి టైర్స్ విత్ 275/35 R20 అంటే రేడియల్ టైర్స్ మనకి. అండ్ బ్రెంబో క్యాలిపర్స్, హ్యాట్స్ ఆఫ్ బ్రెంబో క్యాలిపర్స్ ఫ్రంట్ అండ్ రేర్ అనమాట. ఓకే, ఫ్రంట్ బ్రెంబో క్యాలిపర్స్, వెనకాల కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. దీనికి బ్రెంబో కాదు తెలియదు. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క వెయిట్స్ అనేది యాడ్ చేస్తారు ఫర్ బెటర్ బ్యాలెన్సింగ్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అదే వీల్ అలైన్మెంట్ కోసము. అండ్ దీంట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే సిజర్ డోర్స్ అండి. చూసారా సిజర్ డోర్స్. దీంట్లో ఇంకొక హైలైట్ చూసినట్లయితే ఇది బ్యాక్ టు ది ఫ్యూచర్లో వచ్చిన ఒక ఫ్యూచర్ నుంచి వచ్చిన స్పోర్ట్స్ కార్లకి మనకి సిజర్ డోర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మనం లోపల కూర్చున్నట్లయితే ప్రాపర్ ఒక జెట్ ఫైటర్ కాక్పిట్ ఫీల్ అనేది వస్తుందండి. దీని ఒక బ్యాటరీ ప్యాక్ 77 kWh అండి. అండ్ రేంజ్ అనేది దగ్గర దాపు 443 kilometers టు సింగిల్ ఛార్జ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. క్లోజ్ టు 450 అనుకోండి, అరౌండ్ 77 kWh బ్యాటరీ ప్యాక్ నుంచి. అది నేను చెప్పాను. 510 bhp, 725 Newton meters torque, 0 to 103.2 seconds is absolute top notch proper fast and furious category అనమాట. స్టీరింగ్ వీల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది మనకి ఒక ప్రాపర్ స్పోర్ట్స్ కార్ ఫీల్. అండ్ ఈ 3 screen లేఅవుట్ అనేది కూడా మనకి ఒక జెట్ ఫైటర్ కాక్పిట్ ఫీల్ అనేది వస్తుంది. ఈ ప్యాడల్ షిఫ్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇది యాక్చువల్గా దీనికోసం అండి, మనకి రీజన్ లెవెల్ యాడ్ చేయడానికి. ఇది చూడండి, నంబర్ ఆఫ్ రీజన్ ఎంత ఉంది మనకి, 1 to 3 లెవెల్స్. అండ్ ఇది మనకి డిఫరెంట్ మోడ్స్ మనం చేంజ్ చేసుకోవడానికి, కస్టమ్ మోడ్, కంఫర్ట్, స్పోర్ట్ మోడ్లో మనము డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అన్ని వెహికల్ హాట్స్పాట్ ఇవన్నీ నార్మల్ ఇది ఉన్నాయి. అండ్ జనరల్ ఇదంతా ఉంది. అండ్ ఇక్కడ MG క్లిక్ చేస్తే MG సర్వీస్, టెస్ట్ డ్రైవ్, MG డీలర్ ఇదంతా ఉంది. ప్రొఫైల్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎనర్జీ కన్సంప్షన్, ఛార్జింగ్, వెహికల్ టు లోడ్ అంటే 67% ఛార్జింగ్తో 265 kilometers రేంజ్ అనేది మనకి చూపిస్తుంది. అంతే 100% ఛార్జ్ లిమిట్కి 415 చూపిస్తుందండి. అది రియల్ రేంజ్, ట్రూ రేంజ్ అనేది అర్థం. ప్లస్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది నావిగేషను, ఇది బ్లూటూత్ మ్యూజిక్, USB మ్యూజిక్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫోన్ కంట్రోల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. దెన్ మనకి మెయిన్ ఇదైతే ఉందో కాక్పిట్ కంట్రోల్స్ అవుతున్నాయో దీంట్లో మనము వాయిస్ కమాండ్ ఇది ఎలా ఉందనేది మనం చూద్దాము. హలో MG. Hi, how can I help? ఇంక్రీజ్ ఫ్యాన్ స్పీడ్. Increasing fan speed. చూసారా ఇది అంతా పనిచేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాము. హలో MG. Yes. డిక్రీజ్ ఫ్యాన్ స్పీడ్. Decreasing fan speed. హలో MG. I'm listening. Turn off AC. Climate control is off. Hello MG. I'm here.
టర్న్ ఆన్ ఏసీ. Pardon? టర్న్ ఆన్ ఏసీ. Climate control is on. చూసారా యాక్యురసీ అనేది బాగానే ఉంది. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టీరింగ్ ఇది ఈ సూపర్ స్పోర్ట్ మోడ్ అనేది ఒకటి ఉంది. అది ప్రెస్ చేస్తే మనకి ఈ ఇదనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. ఒకలాంటి రేస్ కంట్రోల్ ఫీల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. మీరు చూడొచ్చు. చూసి ఇలా చూసారు కదా, మనకి ఇది ఏదైతే గ్రాఫిక్స్ ఉందో అది చేంజ్ అవుతుంది అనమాట. ఒకలాంటి ట్రాక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సూపర్ స్పోర్ట్ మోడ్ అంటే స్పోర్ట్ మోడ్లో మనకి నార్మల్గా వస్తుంది. స్టేట్ ఆఫ్ చార్జ్ ఉంది, రేంజ్ ఉంది, అండ్ ఏ మోడ్లో ఉన్నాం, స్పీడోమీటర్ ఉంది, రీజన్ ఎంతలో ఉందనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అదే పార్కింగ్ మోడ్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. డోర్ లాక్, అన్లాక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకి స్టేటస్ అనేది ఇక్కడ ఉంది. దీంట్లో మనకి ఓపెనింగ్ హైట్ అంటే ఇదే మనకి రూఫ్ ఓపెనింగ్ ఇదంతా మనం సెట్ చేసుకోవచ్చు. క్లస్టర్లో మనము డిఫరెంట్ థీమ్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడగానే మీకు థీమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ వేరే థీమ్ అనేది ఉంది. ఈ థీమ్ కానీ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. వెహికల్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైతే కావాలి, టైర్ ప్రెషర్ మానిటరింగ్ కావాలా, ఏది కావాలి అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా చాలా చాలా చక్కగా ఆఫర్ చేయబడిన నావిగేషన్ ఇదంతా కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఈ కంట్రోల్స్ ఇప్పుడు మనము ఇది ట్రై చేద్దాము ఒక్కసారి అండి. రూఫ్ అన్ఫోల్డింగ్ ట్రై చేద్దాము. సో చూడొచ్చు రూఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఓపెన్ అయిపోయిందో. ఇప్పుడు మనం మళ్ళీ రూఫ్ క్లోజ్ చేయాలంటే నో వన్స్ దేర్ రైట్, ఐఎమ్ జస్ట్ క్లోజ్ చేయాలంటే మళ్ళీ మనం ప్రెస్ చేస్తే రూఫ్ అనేది చక్కగా క్లోజ్ అవుతుంది. మీరు చూడొచ్చు వితిన్ ఫ్యూ సెకండ్స్లో ఇది క్లోజ్ అయిపోతుందండి. సో మనకి ల్యాంప్స్ కానివ్వండి ఇక్కడ, అండ్ మిర్రర్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ స్పోర్ట్స్ కార్ ఫీల్ అనేది మనకి లభిస్తుంది. ఇక్కడ ఇది కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ ఇది పెట్టుకొని ఇక్కడ మనము ఇలా లాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ ఇంటీరియర్ ఇదండి మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనము టైల్ సెక్షన్ చూద్దాము, బూట్ స్పేస్ ఏమైనా ఉందా లేదా అని. సో ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూడబోతున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి మీరు చూడొచ్చు ఇక్కడ మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ ఉంది. అంటే ఒక కన్వర్టబుల్ ఏదైతే రూఫ్ క్లోజ్ అవుతుందో దానికి ఇంత స్పేస్ ఆఫర్ చేయడం హైలైట్. విత్ బూట్ లైట్ ఉందన్నమాట. సో యూజువలీ రూఫ్ క్లోజ్ అయ్యి ఇక్కడ మొత్తం బూట్ స్పేస్ లేకుండా పోతుంది, కానీ చాలా వెల్ మేనేజ్డ్ స్పేస్ అనమాట. సో ఇక్కడ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకు ఉంది ఒక క్విక్ ఎయిర్పోర్ట్ రన్ యూజ్ చేసుకోవడానికి. అండ్ నేను చెప్పినట్టు డిజైన్ లాంగ్వేజ్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ కార్స్, అండ్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా ఉండబోతుంది. సో ఆ పరంగా ఇది చాలా చాలా చక్కగా చేయబడిన వెహికల్ అని చెప్పొచ్చు. చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది లైట్ అప్ అయిన తర్వాత ఎంత చక్కగా ఉన్నాయో. బ్యూటిఫుల్గా స్టాప్ లైట్ కూడా చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది. అండ్ ఈ యారో సిగ్నల్స్ ఒకటే కొంచెం ఆక్వర్డ్గా ఉన్నాయి, కానీ ఈ ఎండ్ టు ఎండ్ డిఆర్ఎల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది చాలా చక్కని స్టైల్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. So guys, moving to the tail section, the overall aerodynamic efficiency of the car is well sorted with the lowest coefficient of drag possible. Even the rear diffuser is well laid out, and the tail lamp cluster has mixed opinion about it. Some people like it, some people don't. I love the connecting end-to-end LED DRL LED connecting tail lamp right over here. The arrow kind of shaped tail lamp is something that's getting mixed reviews. Some people like it, some people don't. Even I kind of feel they could have done a better job to make it look more like a Audi R8 Roadster kind of a thing. They could have given a subtle kind of a tail lamp instead of this being a little too out of the box. Apart from that, when we sit in the car, when we roll up the the roof, everything comes off and works very very seamlessly. So these scissor doors again, so getting in and out gives a dramatic feeling. Once you sit here, you don't have to reach for that over there. You can just tap this and it comes down seamlessly. Now to bring down the roof, so you can see the roof coming into place very very seamlessly, very quickly, and locking into place. I wonder how well it shields you from the wind and the NVH levels, how they are once you push it to the limits. But apart from that, I feel this is a sports car for the masses that everyone can celebrate and enjoy. You have the adrenaline rush, you have the speed, you have the rush, you have the build quality, you have the safety well taken care of as well. So overall, this is my first impression
So for now, let's get out of this car. So first impression of the MG Cyberster is really impressive. It is not only safe, it's fast, it's well built, it has all the convenience, comfort features packed into it, along with the safety of ADAS level 2, and it has all the right kind of equipment and the feel of a proper sports car that you can get your hands on with very affordable pricing. And I think this is going to be the key to the success as to how well they price it. So what should be the pricing? Feel free to comment below and let me know. This is among the first 2 cars to be launched through their premium MG Select showcase or showrooms that will be opening up soon across the nation. So ante andi, this concludes our first look walk around preview of the MG Cyberster. First time మీకు ప్రతి ఒక్క డీటెయిల్ ఆఫర్ చేయడానికి ట్రై చేశాను. సో మధ్యలో కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, క్షమించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.